ఏంటి అసలు కేకలు? ఇదేంటి ఇల్లు అసెంబ్లీ హాల్? ఇది ఇల్లే సార్, కానీ మేము ప్రెస్ వాళ్ళం. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నో 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 నో. నేను ఈ ఇంటర్వ్యూలకు చాలా దూరం అని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. మంత్రిగా మీరు మీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజలకు తెలియాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు అవసరం సార్. మీకు పెళ్ళయిందా? అయింది సార్. మీరు మీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటానండి. మరి ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కాలేజ్ వాళ్ళందరికీ చెప్పారా? అదేంటి సార్, పెళ్ళాన్ని బాగా చూసుకోవటం మొగుడుగా నా బాధ్యత. దీనికి ప్రెస్ మీట్ ఎందుకండి? అవసరం లేదు. అలాగే ప్రజల్ని బాగా చూసుకోవడం మంత్రిగా నా బాధ్యత. మరి దీనికి ప్రెస్ మీట్ ఎందుకు? అది కాదు సార్, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఓటర్ల అభిప్రాయాన్ని మా పత్రికలు మార్చగలవు. అలాగా? మీ పేపర్ సర్క్యులేషన్ ఎంతమ్మా? 1,00,000. మీది? 2 లక్షలు. మీది? 3 లక్షలు. మీది? 4 lakhs. చాలు చాలు చాలు. 7 కోట్ల ఆంధ్రుల్లో సంతకాలు చేయడం వచ్చిన వాళ్ళు 3 కోట్ల మంది. అందులో పేపర్ చదివే వాళ్ళు 1 కోటి మంది. అందులో ఫ్రంట్ పేజ్ పక్కన పెట్టి చివరి పేజీల్లో తెండూల్కర్ సెంచరీ కొట్టాడా, గంగూలీ ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశాన్ని అమ్మారు అని చదివేసి పేపర్ మడత పెట్టేసే వాళ్ళు సగం మంది. మిగిలిన వాళ్లలో సగం మంది ఓటు వేయరు, మిగతా సగం మంది ఓటు వేయడానికి పేపర్ చదువురు. మళ్ళీ ఎందుకమ్మా ఇంటర్వ్యూలు? సరే సార్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దు, కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారా? అడగండి. మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా? దేనికైనా టైం బాగుండాలమ్మా. గత 20 ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ మారారు. కానీ 2 రాష్ట్రాలని గడగడలాడిస్తూ బెదిరిస్తున్న వీరప్పన్ మారాడా? 300 మంది ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని మార్చారు. కానీ 25,000 మంది పోలీసులు వీరప్పన్ పొజిషన్ మార్చారా? టైం. అక్కడ ప్రభుత్వానికి గుడ్ టైం, వీరప్పనికి బ్యాడ్ టైం. టైం బాగుంటే కొన్ని కోణాల్లో కుంభకోణాలే ప్లస్ అవుతాయి. మీరు సార్ రేపు ఆగస్టు 15 కదా సార్, మీ చేత జంక్షన్ లో జెండా ఎగరించాలని వచ్చారు సార్. ఓ, నేను జెండా ఎగరేయాలా? అవును సార్. నాకు ఈ ప్రెస్ మీట్లే కాదు, జెండా వందనాలన్న ఇష్టం లేదని వాళ్ళకి చెప్పొచ్చు కదా. అదిగా ప్లీజ్ సార్, అసలు జెండా అంటే 3 రంగుల గుడ్డ ముక్క కాదు, మన దేశ గౌరవం, ప్రతిష్ట. ఏ దేశభక్తుడో స్వతంత్ర సమర యోధుడు ఎగరవేస్తే అది హిమాలయాలంత ఎత్తున ఎగురుతుంది. నాలాంటి రాజకీయ నాయకులు ఎగరవేస్తే అది ఎలక్ట్రిక్ పోలంత ఎత్తుగా ఎగిరి ఆగిపోతుంది. జాతీయ జెండా రెపరెపర ఆడాలి గాని మా చేతుల్లో పడి లబలబలాడకూడదు. సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్. జెండా వందనం గురించి ఇంతగా ఆలోచించిన మీరు నిజంగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. సార్ మీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. హలో, చెప్పండి కామేశ్వరరావు గారు. వాట్? నా కూతురు నా మీద దావా వేసిందా? నో 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 నో. ఏమా భయపడ్డావా? తాత ఇంట్లో లేడా? మీరెవరు? ఓ మై గాడ్, బ్యాడ్ లక్. నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది. నేను మీ డాడీని. డాడీయా? అవునమ్మా. నేను 30 ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది. కానీ 7 ఏళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్. ఆఖరికి నా కూతురు అనిపించుకున్నావు. ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావనుకున్నాను. కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను రాను, నాకు అమ్మ కూడా కావాలి. ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా. ఆ మాట తాతయ్య కూడా చెప్పారు. మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి. ఓ మై గాడ్, ఓటు ఉన్న వాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు. ఈ పసి పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? ప్రొసీడ్. మిస్టర్ అమర్నాథ్, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్లడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకు అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను. ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి? మేడమే నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు.
అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదని లేకపోయాను. కానీ తన నన్నే కాదు బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా, మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరిప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మిస్టర్ అమర్నాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు. దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు, కొండ మీద కోతి కావాలన్నా కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. హా. పోనీ మేడం, మీరు చెప్పండి, ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక. మరి పాప పుట్టేదాకా ఎందుకు కలుసున్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసి అనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది, కానీ మనసులు కలిసి అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసే ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులు ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసుని అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్లు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని ప్రతి మగాడు, ఐఎమ్ సారీ, ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసుని అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Court is adjourned for tomorrow. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, నాకు హెల్ప్ చేయాలి. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా, భార్య ముఖ్యమని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని. అందుకే తను వదిలేసి వెళ్ళిపోయిన రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చని వాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తనతో కలిసి బ్రతకాలనేది నా ఆశయం. ఏం సార్, అమెరికాలో విమానదాడులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో కానీ నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యాడు, నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతా చెప్పాను, మీరే హెల్ప్ చేయాలి. నా కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్. రామ్మా, నిన్ను సీక్రెట్ ప్యానెల్కి ఎందుకు పిలిపించానో తెలుసా? నన్ను నా భర్తతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి కాదు, నీ బిడ్డని ఎందుకు వదిలేశావో తెలుసుకుందామని. నా ఎక్స్పీరియన్స్ లో భార్య అంటే ఇష్టం లేని భర్తను చూశాను, భర్త అంటే ఇష్టం లేని భార్యని చూశాను, కానీ బిడ్డంటే ఇష్టం లేని తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను. చూడమ్మా, నన్ను న్యాయమూర్తిగా కాదు, నీ శ్రేయోభిలాషగా భావించి నువ్వెందుకిలా ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం చెప్పు. దాన్ని బట్టి తీర్పుంటుంది. నా డెలివరీ టైంలో
నా దగ్గర ఉండడానికి మీకు టైం ఉంటుందో ఉండదో అనుకున్నాను. నీ డెలివరీ టైంలో నీతోనే ఉంటాను, లేదా నేను ఉన్నప్పుడు నీ డెలివరీ అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా? ఏమండి, స్పీడ్ తగ్గించండి, కొంచెం మెల్లగా వెళ్దాం. ఆ, లక్షలు పోసి కారు కొనేది స్పీడ్ గా వెళ్ళడానికి. స్లోగా వెళ్ళాలంటే ₹2 సిటీ బస్ వెళ్ళొచ్చు కదా. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఈ పక్కగా వెళ్తున్నానండి. తప్పట్లేదు, పక్కకి వెళ్ళొద్దు మామ అంటే నా మాట వినకుండా పక్కకి వెళ్ళాడు. రూట్ మారితే ప్లేట్ మారుతుందని నేను హెచ్చరించిన నన్ను రాంగ్ రూట్ పంపించాడు. ఏంటండి మీరు అనేది? పోస్ట్ నన్ను నామినేట్ చేయమని మీ నాన్న అడిగితే సద్దాం హుసేన్ పేరు నన్ను చూశాడు. సద్దాం హుసేన్ తన అల్లుడిని చంపేశాడని మీ నాన్నకి నేను భయపడాలా? అందుకే నేను మామూలు అల్లుడిని కాదు ప్రూవ్ చేయడానికి ఒక చిన్న డ్రైవ్ చేస్తున్నానే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఇలా మారిపోయాడేంటా అనే కదా. ఇది రాజకీయం దివ్య. ఏంటి దివ్య, నొప్పులు మొదలయ్యా? త్వరగా వెళ్దామా? స్పీడ్ పెంచు. మీ నాన్న అల్లుడిని రాజమార్గంలో వెళ్ళమన్నారు కానీ కబ్జా మార్గంలో వెళ్ళమంటున్నారు. మామ నేను ఎంత అరిచినా కావాలని చెవులు మూసుకున్నాను. నాన్న వరిస్తే కానీ దండలాంటి వాడికి ఉంటే కలగదేమో. హలో హలో మేయర్ మామగారు, మీ ముద్దుల అల్లుడిని మాట్లాడుతున్నాను. అడగకుండానే అన్ని ఇస్తారని మీ కూతురు మెళ్ళలో తాళి కట్టాను. అడగ మేయర్ పదవి అడిగితే అడుక్కునే వాడికన్నా హీనంగా నన్ను చూసావు. సో కోపం వచ్చి నీ కూతురుని తీసుకుని రోడ్ల మీద రాళ్ల మధ్య 120 కిలోమీటర్లు వెళ్తుంటే దానికన్నా ఫాస్ట్ గా నాకు నొప్పులు వచ్చాయి. వింటావా? హలో అమ్మా, విన్నావా? మేయర్ పదవి లేనప్పుడు నేను మెలకులు తిరిగానుగా, అలాగే నీ కూతురు పాపం ఇక్కడ మెలకులు తిరుగుతోంది. నువ్వు అక్కడ నా పేరు నామినేట్ చేసావనుకో, ఇక్కడ భద్రంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా మాటికి ఎదురు తిరిగావనుకో, ప్రసవం కష్టమైన నీ కూతురు, పుట్టడం కష్టమైన నీ మనవరాలు చచ్చి మార్చరీకి వెళ్తారు. పెద్దోడివి, అర్థం చేసుకో. Thank you. హలో దివ్య, గుడ్ ఈవినింగ్. కదలొద్దు, ఇప్పుడే ఆపరేషన్ అయింది. కానీ మంచి టైంలో ప్రసవించావు. పాప పుట్టింది, నాకు పదవి వచ్చింది. ఆ మూతొత్తులమూతు ఏంటి, పాపలో ఒక్క పోలిక కూడా నాది లేదే. ఇట్స్ ఓకే. బై ది బై, తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్కి డైలాగ్ ఏంటో చెప్పనా? నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను గాని నేను తండ్రైన సందర్భంలో అనలేదు. అదేగా నీ బాధ? ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలుంటే చాలంటారు. కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు. ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా? అమెరికాలో చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అన్ని బిజినెస్ లో పాలిటిక్సే సూపర్ బిజినెస్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్సును చూసి మీ నాన్నగారు నన్ను అల్లుడిగా చేసుకున్నారు.
కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు. ఎందుకు తెలుసుకున్నాను అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్. మరి జీవితాంతం నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎంక్వైరీ చేయకుండానే నీ మెళ్ళో తాళి కడతానా? అయినా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? పదవి కోసం. చూడు దివ్య, సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడు. కానీ 100 మంది హ్యాండ్లో పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు. నేను నిలబడ్డాను. పసుపు తాడుతో వచ్చాను, పదవి సంపాదించాను. ఇక సంసారం అంటావా? మెజారిటీ లేని గవర్నమెంట్ లో ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఐ డోంట్ కేర్. అంటే మీ స్వార్థం కోసం, అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి నన్ను పావులా వాడుకున్నారా? చెప్పానుగా పాలిటిక్స్ అని. బాధపడకు. ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా పోలిక ఒకటి ఉంది. అకస్మాత్తుగా సిజేరియన్ చేసి బయట తీశారు కదా, నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది. ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్తుగా వచ్చిన సిజేరియన్ బేబీస్. ఆల్ ద బెస్ట్. ఏంటా ఏడుపు? ఏడ్చి కమిట్ చేద్దాం అనుకున్నావా? రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా, సెటిల్మెంట్ కి. ఏంటా రియాక్షన్? ఆ రియాక్షన్ డైలాగ్ అంటే చెప్పనా? ఎగరలేను గాని లేకపోతే ఎగురు తందామనుకుంటున్నానే కదూ. ఓయ్ బాబోయ్. అరే రే మామయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడైనా ఇంతకు ముందేనా? మీరు ఇంకా పాపం చూడలేదుగా? మీ కూతురులో అందంగా ఉంది. మీరు వెంటనే చూసి వచ్చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది. ప్లీజ్. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రేమ కురిపిస్తావా? నీ అంతు చూస్తారా అనే కదా. ఏం చేయలేదు, నీ కూతుర్ని ఓదార్చడం తప్ప. వెళ్ళు. ఆ మూతలేరా చల్లపుతున్నమ్మమ్మతోరో. ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? ఏయ్, పాప ఏడు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులనే ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు, ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు. ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్కి ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడిదా, దాన్ని పూర్తి చేసిన వాడిదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి, శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేనెలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను. ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకుని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాది రాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో.
రేపు పెద్దవాళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? ఛీ, చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికేంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకొచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. ఆచోచోలో పోచు. బాయ్. దీనికి అమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏమిటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు. అదే తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, ఎగతాళిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచున్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలన కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం? కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా? ఈ యుగానికొకడు చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్విని దత్ గారిలాగా, కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారిలాగా నా అభిమాన కథానాయకుడు నందమూరి తారకరత్న గారితో మేము సినిమా నిర్మించడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను, మా నాన్న, మా చెల్లి, మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం. దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు. మా అమ్మ కూడా నాకు, మా చెల్లెలికి ముఖాలు చూపించొద్దని తను కూడా శిక్షించింది. ఏ రోజు మా అన్నయ్య మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతామో, ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి అదే నా తీరని కోరిక. ఈ రోజు నేను సెటిల్ అయి ఉన్నాను. ఇంకా ఆ కోరిక ఒకటి తీరితే సరిపోతుంది. అయినా ఈ ప్రెస్ మీట్లో నా పర్సనల్ సోల్ చెప్పి మీ అందరినీ విసిగించినందుకు సారీ చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు. హీరో గారు నాకు డేట్స్ ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎప్పుడు కోర్టుకు రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్. నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు, అంజలి కోసం. మేము సన్మానం చేస్తోంది మీకోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారనే నమ్మకంతోటే. థ్యాంక్స్, నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం కోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లల కోసం. మీ మాటలు 10 మంది వినాలని, సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి. ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను, నా కూతురు అనుకుంటా. ఆ రోజు నా వల్ల లాయర్ అయ్యావు, ఈ రోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ అయ్యావు. పాపం దానికి వాళ్ళ అమ్మనే మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకు వచ్చింది అమ్మా నాన్న కావాలని. అయినా
నేనే నీ చేత మోసగించబడ్డదానని గుర్తించలేకపోయింది. దానికేం తెలుసు, చిన్నపిల్ల కదా. నా కూతురు అమ్మా నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడ్డం లేదు. నీలాంటి వాడి చేత వేయించిందే, దానికి బాధపడుతున్నాను. ఛీ! ఏంట్రా దివ్య ఎష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? తనే జీవితంలో మోసపోయాను అనుకుంటుందా? అతని జీవితంలో మోసపోయింది నువ్వురా. ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటావేంట్రా? లేదురా, ఇప్పుడే వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేస్తాను. ఆగరా, వెళ్ళి ఏం చెప్తావు? నేను మంచోడనా? రే, ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది. అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది. నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా బాధ పెట్టవేరా. రే, తన దృష్టిలో నన్ను మోసగాడిగానే ఉండిపోయిరా. అది కాదురా. ప్లీజ్, ప్రేమించిన దివ్య నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్గా నువ్వైనా అర్థం చేసుకోరా. దివ్య, ఆంటీ మీరా? నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చారా? అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు, ఇప్పుడు కోర్టుకు లాగి అల్లరి పాలు చేస్తున్నాడు. వాడిప్పుడు అంతేనమ్మా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అంటే అవును, వాడు నేను ప్రేమించాడే కానీ మోసం చేయలేదు. మోసం చేసింది నేను. లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశాను. ఏంటంటే మీరనేది? మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న. కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు, కానీ నా కొడుకు ప్రాణాలేనే ముఖ్యం అనుకున్నాను. అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతో చెప్పాను. కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది. నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరం అయి బ్రతుకుతున్నాడు, మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా అనాథలా బ్రతుకుతున్నాడు. వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు, కానీ నిజం చెప్పలేదు. ఇంకా నువ్వు నా కొడుకును అవమానిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో, కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. అది చెప్పడానికి వచ్చాను. రండి మేడం, రండి. మీరు వస్తున్నారని పైకి లేచి నుంచుంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్గా తాగేసాను. మీరు ఇంకా తిట్టాలనుకునే ఉంటే తిట్టేయండి. కమాన్, తిట్టండి. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు వేడు. అప్పటి వరకు నేను లేవను. నువ్వేం తప్పు చేసావని నేను క్షమించడానికి? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? కాదు, కన్న వాళ్ళ ఆప్యాయతలు నిజం అనుకుని మనిద్దరం మోసపోయాం. నిజమే, నిన్ను అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. అలా మాట్లాడద్దు. ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, హ్యాపీగానే ఉంటుంది. అవును, ఉంటుంది. నాకు నువ్వు సాయం చేస్తే. నేను సాయం చేస్తాను. అవును, నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి. ఏంటి దివ్య? ప్రేమలో గెలవలేకపోయాను, భార్యగా ఓడిపోయాను. కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను. నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు, ఎప్పుడన్నా కోర్టుకొస్తే ఫ్రీగా వాదిస్తానన్నావు, గుర్తుందా? ఇప్పుడు నా తరపున వాదించు. నేను అడిగిన సాయం చేయి.
నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. యురానా, ఒక ఆడా మగని కలిపేది వివాహ బంధం. 3 ముళ్ళు వేసేది భర్త అయితే ఆ 3 ముళ్లకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య. ఇద్దరిని కలపడానికి 2 ముళ్ళు చాలు. మరి ఆ 3వ ముడి ఎందుకు? ఆ 3వ ముడే సంతానం సార్. వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే. సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి 7 అడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం. కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి. యురానా, పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు ఐఎమ్ సారీ ఒక ఆడ అమ్మగా పెళ్లి చేసుకున్నా వాళ్ళు చేసేది సంసారం కాదు, వ్యభిచారం. ఎస్, ఇట్ ఈస్ ఎ లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్. నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అనడం లేదు. కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం. ఈ అంజలికి, ఎంతో మంది తల్లిదండ్రులకు దూరం కాబడ్డ పిల్లలకు న్యాయం జరగాలన్నది నా తపన. ఎస్ యువర్ ఆనర్, నా బిడ్డకి న్యాయం జరగాలి. నాకు విడాకులు అక్కర్లేదు. నాకు విడాకులు అక్కర్లేదు. నేను నా భర్తతో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నాను. నా బిడ్డకి ఇన్నాళ్ళుగా దూరం చేసిన తల్లి ప్రేమను అందిస్తాను. ఆర్డర్ ఆర్డర్ యు సీ మిస్టర్ అమర్నాథ్, మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఈ కేసుపై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఎస్, భార్యాభర్తల అనుబంధం గురించి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు. ఐ లైక్ ఇట్. బట్ యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్. లాయర్ ని ప్రశ్నిస్తారా? యు వాంట్ టు క్వశ్చన్ ది లాయర్? ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్? అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా వేణు వచ్చారు. నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు. కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు. సో ప్లీజ్ యువర్ ఆనర్, ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి. ఓకే మిస్టర్ వేణు. ఎస్ యువర్ ఆనర్. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వేణు, మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది? 10వ. గుడ్. ఇంతకు ముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది? 8 సంవత్సరాల తర్వాత ఈ కేసు టేకప్ చేశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే 8 సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. ఇదే రాజకీయంలో అయితే మటాష్ అయిపోయేవాళ్ళు. వెల్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ 8 సంవత్సరాలు ఏం చేశారు? మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు, ఎక్కడో విన్నాను తెలీదు, మీకు ఈ సిటీలో లాయర్ గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా? అవునా కాదా చెప్పండి. అవును. ఈ తాగుడికి కారణం నీ ప్రేమ విఫలమవ్వడమే అంటుంటారు, అది కూడా నిజమేనా? కమాన్ చెప్పండి మిస్టర్ వేణు. ట్రూ. ఎస్. ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యువర్ ఆనర్. కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు. సో ఎక్స్క్యూజ్ మీ. యువర్ ఆనర్, కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు, దేవుడి మీద ప్రమాణం చేయడం. పసిపిల్లల్ని దేవుడు సమానం అంటారు. సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను.
మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ మాట నిజమేనా? ఇస్ ఇట్ ట్రూ వేణు? అవును. That's it. ఇది యువర్ ఆనర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ. నా భార్య నాతో కాపురం చేయనంటుంటే ఏంట్రా ఇది ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమయంలో పడ్డాను. కానీ కారణం ఏంటో నిన్నే తెలిసింది. అది నిజమని ఇప్పుడే నిరూపించాను. ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, నా భార్య క్యారెక్టర్ గురించి. పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు. అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది, కట్టుకథలు సృష్టించింది. ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని ఈ కోర్టుకు తెచ్చింది అంజలి మీదున్న ప్రేమతో కాదు. తన ప్రియురాలు నేను పెళ్లి చేసుకున్నందుకు నా మీద కక్ష సాధించడానికి, నన్ను అల్లరి చేయడానికి. ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపురం చేయాలంటుంది. యువర్ ఆనర్, ద పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు, నా భార్య, ఈ మాజీ ప్రియుడు వీళ్ళు ఆడిన మెగా డ్రామా. ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను యువర్ ఆనర్. యువర్ ఆనర్, నాకు న్యాయం కావాలి. నాకు విడాకులు ఇప్పించండి. The court is adjourned for tomorrow. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలంటే ఆపండి ఆపండి. ప్లీజ్ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి. ఎలా ఉంది నా ఫినిషింగ్ టచ్? నువ్వు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే. కానీ నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు, రాజ్యాంగం మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి పట్టి కొత్త రాజ్యాంగం రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకిని. నీ ఆర్గ్యుమెంట్స్ ని, సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా బూర్ది చేశానో చూసావుగా. ఇంకేముంది, ఇప్పుడు ఈ కేసులు కోర్టు ఎలాగో కొట్టేస్తుంది. మటాష్. అంతా నీ భ్రమ. ఇది అసెంబ్లీ కాదు ఆర్ఎండ్బి మంత్రి గారు. జబ్బలు చర్చి మైకులు విరగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి. ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. నీకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు, కానీ మాకు ఇక్కడ ప్రతి క్షణం క్లయింట్స్ న్యాయం కోసం పోరాటం అలవాటు. అంజలి కోసం ఆగాను, కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను. అవసరమైతే రాజకీయాలకే కాదు, జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను. నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడు కోర్టు వాయిదా వేసిందని నువ్వు ఇంటికెళ్ళి సెక్షన్లు బట్టి పడతావని కూడా నాకు తెలుసు. అందుకే నీ లైఫ్ జడ్జ్మెంట్ నేనే డిసైడ్ చేశాను. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు, నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. ఏం లేదు, ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తట్టుకోలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పైనుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది. దివ్య, దివ్య, నన్ను అసహించుకున్నావు. ఏ నీ ప్రేమ కథను అందరికి చెప్పానన్నా? ఏం చేయను, ప్రజా జీవితంలో అంతా పబ్లికే. కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే. ఎందుకంటే ఈ కేసులో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. దివ్య.
హలో తరన్నానా తరన్నానా ఒకరికొకరు నువ్వు నేను ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి? ఈ సంతోషం క్షణికే మాత్రమే. ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు. నేనేం చేయను. కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు. వెరీ నైస్ మ్యాన్. మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను. ఏంటా రియాక్షన్? ఫర్ చేంజ్ మీ రియాక్షన్ నా డైలాగ్ ఏంటో చెప్పనా? మీరింకా కలిసి బ్రతకలేరు, కనీసం కలిసి చచ్చిపోండియా. ఇప్పుడు మీ అంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చెత్త రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో, ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని 2 విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను. కమాన్ దూకండి, ప్రేమ బ్రతకాలి. ప్రేమ ముఖ్యం, దూకండి. వినరా? వినరు రామ్మ, ఏది మాట వినరు రా. వినరా? అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషరాలైపోయింది. కావాలంటే నేను దూకుతాను. హాయ్ బాబోయ్, ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు? మనసంతా నువ్వే అనే రేంజ్ లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోతేలాగా? మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం. అదేంటా ఎక్స్ప్రెషన్? వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు. కొందరు మొగుళ్ళు ఇలా ఉంటారు. మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది, రాజకీయంలో నా ఇమేజ్ పైకి వెళుతుంది. డిసైడ్. I said decide. On. దూకండి. దూకండి. మమ్మీ దూకొద్దు. మమ్మీ మమ్మీ Hey, వద్దు, చెప్పేది విను. Hey! వదలండి. 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 వేణు, మమ్మీ. దివ్య, దివ్య. దివ్య, ప్లీజ్ నన్ను రక్షించు. ఎంతకాలం ఎదుగురా నేను నీకు తాళి కట్టిన మొగుడిని. నన్ను రక్షించు. దివ్య, ప్లీజ్ నన్ను క్షమించావు. పెళ్ళాం కన్నా పదవి ముఖ్యం అనుకున్నాను, కానీ పదవి కన్నా ప్రాణం ముఖ్యమని ఇప్పుడే తెలిసిందే. ఇది చూస్తుంటే భయం అవుతుంది దివ్య. థ్యాంక్ యూ దివ్య. పెళ్ళాం కొంగల ప్రాణం కూడా కాపాడుతుందని తెలిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలాంటి డాడీ నాకు అక్కర్లేదు అంకుల్, అందుకే ఇలా చేశాను.